వెల్కమ్ బ్యాక్ టు డైలీ సిరీ వైబ్స్. నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో నా దగ్గర ఉన్న బ్లాక్ బీట్ కలెక్షన్ అంతా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. బ్లాక్ బీట్స్ అంటే ఏవో గోల్డ్ అనుకోకండి, నార్మల్ జ్యువెలరీ. జస్ట్ నేను ఇవి రోడ్ సైడే, ఏదే షాప్లో కూడా నేను బై చేయలేదు. జస్ట్ రోడ్ సైడే నేను ర్యాండమ్గా బై చేస్తూ ఉంటాను. సో అవి ఎలా స్టోర్ చేసుకుంటాను, ఎలా మెయింటైన్ చేస్తానని మీకు చూపిస్తాను. సో ఫస్ట్ వన్ చూసారా, పింక్ వన్. ఇట్స్ వెరీ నైస్ లుకింగ్, చాలా బాగుంటుంది వేసుకుంటే. ఏదైనా నార్మల్ క్యాజువల్ శారీస్ కట్టుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటుంది. మొత్తం పింక్ బీడ్స్తో వస్తుందండి. ఇది నేను జస్ట్ 100 రూపీస్కే కొన్నాను. నెక్స్ట్ చూపిస్తున్న చూస్తున్నారు కదా, సింగిల్ చైన్ వచ్చింది, అది ఒకటి. అది నేను 100 రూపీస్కే కొన్నాను, అది కూడా. తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి, నా చేతిలో ఉంది. 2 లైన్స్ వచ్చినాయి బ్లాక్ బీట్స్ చైన్, బట్ అది కూడా నేను 100 రూపీస్కే కొన్నాను. అది కూడా రోడ్ సైడే. ఇవన్నీ ఒక్కసారి తీసుకున్నావు కాదండి, నేను ఎప్పుడైనా అలా తీసుకున్న అన్ని కలెక్షన్ని మీకు ఒకసారే చూపిస్తున్నాను. ఇంకా లాంగ్ కూడా ఉన్నాయి, అవి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇవన్నీ షార్ట్ చైన్స్ అండి, బ్లాక్ బీడ్స్. నెక్స్ట్ ఇది చూసారా, చాలా బాగుంటుంది. ఇది జస్ట్ 80 రూపీస్కే వచ్చింది, జస్ట్ 80 రూపీస్. చూసారా, 2 వచ్చినాయి మొత్తం లైన్స్. చాలా బాగుంటుంది వేసుకుంటే. ఈవెన్ ఇది డ్రెస్సెస్ మీద కూడా చాలా లుక్ బాగుంటుందండి. ఓన్లీ శారీస్ అనే కాదు, డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. అందరూ అనుకుంటారు రోడ్ సైడ్ ఏముంటుంది ఇది అని, కానీ ఇది నేను ఒక 5 to 6 ఇయర్స్ బ్యాక్ తీసుకునేవన్నీ. చూసారా ఎంత బాగున్నాయో. అన్నీ కొత్తగానే నేను మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే వేసుకోగానే వాటిని మళ్ళీ నీట్గా స్టోర్ చేసుకోవాలండి. సో దట్ అవి పాడవకుంటే ఎన్నేళ్ళైనా బాగుంటుంది. కానీ వీటితో బాతింగ్ అది చేసేయటం, నైట్ స్లీపింగ్ టైంలో వేసుకొని పడుకుంటే మాత్రం పాడైపోతాయండి. ఇవి మనం వేసుకొని వచ్చాక ఈవినింగ్ తీసేసేయాలి. చూసారా, ఇప్పుడు చూస్తున్నది అయితే నేను చాలా ఒక 10 ఇయర్స్ బ్యాక్ కొన్నానని చెప్పొచ్చు. అదైతే 50 రూపీస్కే కొన్నాను నేను. నెక్స్ట్ ఇంకొకటి అండి, ఇది ఒకటి చాలా బాగుంటుంది. గ్రీన్ కలర్ స్టోన్స్తో వచ్చి ఒక లైన్ అలా వస్తుందండి. ఇది కూడా నేను 100 రూపీస్ అరౌండ్ అలానే తీసుకున్నాను. ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ బ్లాక్ బీట్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది షార్ట్ చైనే, బట్ నేను ఏం చేశానంటే అలా థ్రెడ్ పెట్టేసి, సో దట్ అలా థ్రెడ్ పెట్టేస్తే మనం లాంగ్గా కూడా వేసుకోవచ్చు. అన్ని చైన్స్ అన్ని షార్ట్ చైన్స్ అన్నిటికీ వాళ్ళ పెట్టేసుకుంటే లాంగ్ కింద పెట్టుకోవచ్చు, లేదంటే షార్ట్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదొక సింపుల్ టిప్ అండి. సో ఇవన్నీ ఏంటంటే మనం ఇలాంటి కవర్స్ ఏవైనా ఉంటే ఆ కవర్స్లో స్టోర్ చేస్తే మనం వేసుకొని వచ్చిన వెంటనే అందులో పెట్టేస్తూ ఉంటే అవి ఎన్నేళ్ళైనా అలానే ఉంటాయండి. వాటంతట అవి తెగిపోతే తప్పితే కలర్ షేడ్ కూడా ఉండదు. చూసారా, నేను చూపిస్తున్నట్టుగా అన్నీ అలా కవర్స్లో పెట్టేసి ఏదైనా బాక్స్లో, క్లోజ్డ్ బాక్స్లో పెట్టేసేయాలండి, సో దట్ ఉంటాయి. సో నా దగ్గర ఈ కవర్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో పెట్టాను. లేదు మీ దగ్గర ఏమైనా జిప్ లాక్ కవర్స్ ఉంటే అది ఇంకా వెల్ అండ్ గుడ్ అండి. అందులో పెట్టేసి మనం స్టోర్ చేసుకుంటే అసలు ఏమీ పాడవదు, ఎన్నేళ్ళైనా సరే చాలా బాగుంటుంది. గోల్డ్ అంటే ఇన్ని కలెక్షన్ మనం బై చేసుకోలేం. అంటే కొనేసుకునే వాళ్ళు ఓకే కొంటారు, మనలాంటి వాళ్ళు అయితే డెఫినెట్లీ అన్ని కలెక్షన్ అయితే గోల్డ్ పెట్టుకోలేము, ఏదో 1, 2 అలా కొనుక్కుంటూ ఉంటాము. సో ఇలాంటివి అయితే మనం ఎన్ని కలర్స్ అయినా కొనుక్కొని ప్రతిసారి వేసుకోవచ్చు. ఎస్పెషల్లీ వర్కింగ్ ఉమెన్స్ ఇలాంటివి యూజ్ అవుతాయి బాగా. సో ఇలా స్టోర్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకుంటే ఎప్పటికీ బాగుంటాయండి మనవి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.